చాలా స్పష్టంగా మనకు గిరీష్ దారమని చెప్తున్నటువంటి సందర్భం అయితే కనబడతా ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో మనం బయట శక్తుల నుంచి అనేక రకాల థ్రెట్స్ ఉంటాయి. ఇంటర్నల్ గా అంతర్గతంగా కూడా చాలా రకాల అవి ఉంటాయి, అవరోధాలు ఉంటాయి. వాటిని చట్టానికి లోబడి ఈరోజు చట్టంలో కీలకంగా ఉన్నటువంటి చట్టాన్ని పరిరక్షించే బాధ్యతలు కీలకంగా ఉన్న కేంద్ర హోంశాఖ మంత్రి ఈరోజు చట్టాన్ని అతిక్రమించి తన అనుచరులతో భౌతిక దాడులకు దిగడం ఎంతవరకు సమంజసం? ఇది రాజ్యాంగానికి పెద్ద దెబ్బ కాదా? ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి పెద్ద దెబ్బ కాదా? ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన వాళ్ళు, రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన వాళ్ళు, న్యాయాలను గౌరవించాల్సిన వాళ్ళు, న్యాయాన్ని చట్టాలను పరిరక్షించాల్సినటువంటి హోదాలో ఉన్నటువంటి కేంద్ర హోంమంత్రి, అది మామూలు విషయమా? కేంద్ర హోంమంత్రి అంటే ఎంత ఈ దేశంలో ఉన్న అన్ని ఈ దేశానికి సంబంధించిన హోంమంత్రి ఆయన. అలాంటి వ్యక్తి ఈరోజు చట్టానికి విరుద్ధంగా పోయి ఈరోజు ఈ దాడులు చేయించామంటే పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం భాగస్వామి కాకపోతే ఈ వ్యాఖ్యలు మాట్లాడకపోదు. అది నార్మల్ ఎంపీఓలు బీజేపీ అధ్యక్షులు అయితే నేను పెద్దగా మాట్లాడకపోదు. కానీ కేంద్ర ప్రభుత్వంలో కీలకమైనటువంటి బాధ్యతలు ఉన్నటువంటి వాళ్ళు, అది కూడా చట్టాన్ని పరిరక్షించేటువంటి బాధ్యతలు ఉన్నటువంటి వాళ్ళు చట్టానికి విరుద్ధంగా ఈ విధంగా దాడులు చేయించడం ఎంతవరకు సంబంధించమో ఒక్కసారి కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా కనబడతా ఉంది, రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా కనబడతా ఉంది. సో వెంటనే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఈ కేసును సుమోటోగా తీసుకోవాలి. చాలా విచారణ అనేది ఒక పకడ్బందీ విచారణ జరగాలి. దీని వెనకాల నిజంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఉన్నాడా, వారి అనుచరులు ఉన్నారా? దీనిపైన డెప్త్ గా విచారణ జరగాల్సిన అవసరం అయితే ఉంది. ఇది చాలా 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 సీరియస్ అంశం. ఎంత దారుణంగా అంటే చాలా దారుణంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చోద్యం చూస్తూ ఉన్నది. ఆయన మీద దాడులు జరుగుతూ ఉంటాయి. అంటే రేపు ఆ ప్రాణం తీస్తే కూడా ఎవరు పట్టించుకోరా? ఆ ప్రాణం పోతే కూడా ఎవరు పట్టించుకోరా? పోలీస్ డిపార్ట్మెంట్ పట్టించుకోదా? లేకపోతే ఇంకెవరు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోదా? ఇది హిందుత్వ ఐడియాలజీయా? లేకపోతే హిందువులు కొట్టుకుంటారా, బీసీలు కొట్టుకుంటారా, లేదు ముదిరాజు మున్నూరుకాలు కొట్టుకుంటారా అనేది పక్కన పెడితే ఇది భారతదేశ అంతర్గతంగా జరుగుతున్నటువంటి ఒక మన యొక్క ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇది ఒక విఘాతం కలిగించేటువంటి అంశం. ఇది వేరే దాడులు అయితే నేను ఇంత మాట్లాడకపోతుండే. కానీ స్వయాన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంబంధించిన ఆదేశాలతోనే బండి సంజయ్ అనుచరులు చేసిన చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి సంఘటన కనబడతా ఉంది. చట్టానికి వ్యతిరేకంగా పోవడం, చట్టాన్ని పరిరక్షించే వాళ్ళే చట్టాన్ని వ్యతిరేకంగా పోతుంటే ఈరోజు ప్రజలు చట్టాన్ని ఏం గౌరవిస్తారు? ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉందని ఏ విధంగా గౌరవిస్తారు? చట్టాన్ని ఏ విధంగా గౌరవిస్తారు? ప్రజలందరూ కూడా ఈ 140 కోట్ల మంది ప్రజలు చట్టాన్ని ఏ విధంగా గౌరవిస్తారు? చట్టాన్ని పరిరక్షించే బాధ్యతలు ఉన్న వాళ్ళే చట్టాన్ని అతిక్రమిస్తే ప్రజలు ఎందుకు దాన్ని ఎందుకు గౌరవిస్తారు? చట్టాన్ని దానికి లోపల ఎందుకు ఉండరు కదా. ఇది ఖచ్చితంగా చాలా పెద్ద సీరియస్ అంశం. దీనిలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 100% హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ సుమోటోగా తీసుకోవాలి. ఈ కేసు సుమోటోగా తీసుకొని దీనిపైన ఒక పారదర్శక విచారణ చేస్తే చాలా రకాల విషయాలు బయటపడతాయి. అవి ఇద్దరి మధ్య వ్యక్తుల మధ్య వైరం ఉండొచ్చు కాక, అది నేను మాట్లాడు. ఆ వైరం బండి సంజయ్ తప్ప, గిరీష్ దారమని తప్ప, వాళ్ళిద్దరి మధ్యలో ఏందనేది ఆ ఇంటర్నల్ కి సంబంధించిన విషయం. కానీ ఈరోజు ఇది ఒక చట్టాన్ని పరిరక్షించే బాధ్యతలు ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసమో అర్థం చేసుకో. భవిష్యత్తులో ఈ నేరాలు అనేక రకంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చట్టం